అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసే ఏకైక పని ఏంటంటే మంచిగా నైట్ వేసుకొని దాని మీద ఒక చున్నీ తగిలించుకొని పడుకుండు అంతే. అండ్ పొద్దున్న లేసి దోశల పిండి పడదామంటే ఈ మాత్రం స్టంట్ కాకపోతే ఇంకా కుదరదు కదా. అయితే పల్లీలు వేంపడానికి గంట తెచ్చుకోవడానికి బద్ధకమయ్యి చేయితో కలుపుతున్నా. కొద్దిసేపు చేయితో కలిపిన, కొద్దిసేపు చాకుతో కలిపిన, కొద్దిసేపు పట్టుకారు పట్టుకొని ఊపిన. ఇన్ని చేస్తున్నా కానీ నేను మాత్రం గంట తెచ్చుకోవడానికి పోలేదు. ఆ లెవెల్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నా బద్ధకం. మా ఇంటికాడ ఏందో హెల్త్ బాగాలేకపోయినా కూడా ఫుల్ పని చేస్తా, ఉరుక్కుంటూ చేస్తా. అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత హెల్తీగా ఉన్నా కూడా సరే అస్సలు బద్ధకం ఇట్లా పూనకం లాగా వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. మీకు కూడా ఇట్లనే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో, ఇద్దరి ఇళ్ళల్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది. సో ఇంకా ఫైనల్లీ దోశలు రెడీ అయిపోయినాయి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. 30 సంవత్సరాల క్రితం కొన్న ప్లేట్లో ఒక 2 మాడిపోయిన దోశలు, కొంచెం పల్లి చట్నీ వేసుకొని తినడానికి రెడీ అయిపోయినా. అయితే నైట్ది గంగవల్లి ఆకుకూర ఉండే కొంచెం, ఇంకా ఆకుకూర కూడా టేస్ట్ చేద్దామని చెప్పి అది కూడా కొంచెం వేసుకున్నా. అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకు ఈ పల్లి చట్నీ కన్నా ఇట్లా ఏదైనా ఆకుకూరలు, పప్పులు ఇలాంటి వాటిలో దోశలు అంటే చాలా ఇష్టం. ఇంకా స్పెషల్గా తినాలి అనుకుంటే చికెన్లో పెట్టుకొని తింటే ఇంకా హైలైట్ ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.